ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆది కాండము 26వ అధ్యాయము 24వ వచనంలో దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము అని దేవుడు ఇస్సాక్కి అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. అదే వాగ్దానాన్ని దేవుడు మనకి చేస్తూ ఉన్నాడు. ఏ విషయంలో భయపడుతున్నామో, ఏ విషయంలో దిగులు చెందుతున్నావో, ఏ విషయంలో కలత పెడుతున్నామో, అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను గనుక ఏ విషయంలో భయపడవలసిన అవసరం లేదు. కుటుంబ పరిస్థితులను బట్టి కావచ్చు, లేకపోతే ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ, ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇస్సాక్కి తోడై ఉన్న దేవుడిని, ఇస్సాక్కి వాగ్దానం చేసిన దేవుడిని, అదే వాగ్దానాన్ని నేడు నీకు ఇస్తున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన మనకి తోడై ఉంటున్నాడు కనుక మనం ఏ విషయంలో భయపడవలసిన అవసరం లేదు. ఆయన మనకి తోడై ఉండి మనల్ని కాపాడి మనల్ని భద్రపరుస్తాడు కనుక మనం ఆయన సన్నిధిలో దినదినము ఆయన మనకి తోడై ఉన్నాడు కనుక భయపడకుండా ధైర్యంగా ఉందుము గాక. ఆమేన్.